స్పీడ్ న్యూస్. కామారెడ్డి జిల్లా డొంగ్లి మండలాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాంతాచారి మన తెలంగాణ మనకు కావాలని పోరాటం చేశారని అన్నారు. నా పెళ్లి నాటికి 1976లో ఒక సైకిల్ 2 పశువులు మాత్రమే ఉన్నాయని, కానీ ఇప్పుడు వేల కోట్లు అతిపెద్ద విద్యా సంస్థలు స్థాపించానని, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే మంత్రి అయ్యానని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై రాజకీయాలను ఈ కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిడెడ్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు చితకబడిన సంఘటన జరిగింది. సైదాబాద్ ప్రధాన రహదారిపై శ్రీ హనుమాన్ దేవాలయంలో కొత్తకాపు రవీందర్ రెడ్డి గురుస్వామి 10 మహా పడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. తాడేపల్లిగూడెంలో చంద్రబాబు సభ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్నూలు నగరంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని మాధవి నగర్ లో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యారు. సముద్ర తీర భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఈస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండెంట్ చిన్ వైస్ అడ్మిరల్ విశ్వజిత్ దాస్ గుప్తా తెలిపారు. నేవీ డే ఉత్సవాలు స్మారక చిహ్నం విక్టరీ ఎట్ సీ వద్ద నివాళి అర్పించిన అనంతరం ప్రారంభమవుతాయని వెల్లడించారు. నెల్లూరులోని ఓ స్కూల్లో దారుణం జరిగింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 8వ తరగతి చదువుతున్న బాలికపై కరెస్పాండెంట్ సోదరుడు ఈ అగత్యానికి ఒడిగట్టాడు. క్రీడా రంగానికి క్రీడాకారుల మౌలిక సదుపాయాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఇదేం కర్మ రాష్ట్రానికి అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. కోనసీమ జిల్లా కె గంగవరం మండలం దంగేరు గ్రామ శివారు కూమిగుళ్లపాడు గ్రామంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పోరాటంలో ఆత్మత్యాగం చేసిన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రంలోని భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లా జడ్చర్లలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్ శ్రీనివాస్, అతని మరో 3 స్నేహితులు కలిసి అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఐతనగర్ పోలీస్ స్టేషన్ పరిధి పశ్చిమంలో రేవ్ పార్టీ లాంటి పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 29 మంది యువకులు 4 అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీజేపీ పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి నాగర్ కర్నూలు జిల్లాకు రావడం జరిగిందని ఆమె అన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త నరికి చంపిన ఘటన ఆమదలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాళ్ల తిప్పలో 2 మైనర్ బాలులపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం 7 వాడలపాలెం గ్రామ పరిధిలో మానకొండ తేజస్సుకి చెందిన ఆయిల్ ఫామ్ తోటలో పైప్ లైన్ కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో మట్టిలో ఓ మట్టి పిడత దొరికింది. అందులో పురాతనమైన కాలానికి చెందిన బంగారు నాణాలున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపురం మండలంలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీని వలన సహజ సిద్ధంగా ప్రవహించే నది ప్రవాహానికి నష్టం కలుగుతుందని జనసేన నాయకులు హెచ్చరించారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని దొరవారి సత్రం మండలం నెలబల్లి జాతీయ రహదారి వద్ద లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. మహిళా సొసైటీ అని చెప్పి రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ వదిలిను చైర్పర్సన్ గా పెట్టి మహిళల నుంచి సొమ్ము వసూలు చేశారని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. చేతనైతే ముఖ్యమంత్రికి చెప్పి జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు.